గుడ్ మార్నింగ్, నేను ఇస్మాయిల్. వెల్కమ్ టు WMM టాక్స్. ఇవాల్టి ప్రధాన పత్రికల్లో వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికను చూస్తే కనుక ఇవాళ కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తకు ప్రాధాన్యత ఇచ్చింది ఈనాడు. దీంట్లో రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలు, లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దేవి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. అదేవిధంగా భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం, ప్రపంచ వినోద కేంద్రంగా దేశం, వేవ్స్ సదస్సులో ప్రధాని మోదీ, హాజరైన సినీ వాణిజ్య రంగ ప్రముఖులు అనేటటువంటి మరో వార్త కూడా ఇక్కడ ప్రముఖంగా ఈనాడులో కనపడతా ఉంది. అట్లాగే కులగణనలో తెలంగాణది రాంగ్ మోడల్ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే, కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు, 2010లోనే భాజపా కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసిందంటూ కిషన్ రెడ్డి చేసినటువంటి ప్రకటనకు సంబంధించిన వార్తని ఇక్కడ ప్రముఖంగా ఈనాడులో కనపడుతుంది. అట్లాగే కోర్ బ్రాంచీల్లో కృత్రిమ మేధ, BBA BCAలో కూడా అమలు, ప్రత్యేక పాఠాలు కాకుండా అవసరమైన చోట ఏఐ అనుసంధానం, AICT నిర్ణయం, నిపుణుల కమిటీ నియామకం అనేటువంటి వార్త కూడా ఇక్కడ కనపడుతుంది. అట్లాగే పహల్గాం ఉగ్రవాదుల్ని వేటాడి పట్టుకుంటాము, వాటి ప్రతిఫలం అనుభవించేలా చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన కూడా ఇక్కడ కనపడుతోంది. ఇక ఉద్రిక్తతలు సడలించుకోండి అనేటటువంటి మరో వార్త, భారత్ పాక్లకు అమెరికా హితవు, ఉగ్రపోరులో భారత్కు బాసటగా ఉంటామని హామీ, వాగా సరిహద్దు పూర్తిగా మూసివేత, పాక్ సైనిక విమానాలను నేవిగేషన్ సిగ్నల్లు నిలిపివేత, 7వ రోజు కూడా కాల్పులు జరిపిన దాయాది సైనికులు అనేటటువంటి వార్త ఇక్కడ ఈనాడులో కనపడుతూ ఉంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, రైజింగ్ తెలంగాణను ఎవరు ఆపలేరు, ఆపాలనుకునే వారు కళ్ళు కాళ్ళు కాలిపోతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పత్రిక మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి వార్తను ప్రముఖంగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక అట్లాగే కులగణనలో రాంగ్ రోల్ మోడల్ అని కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మళ్ళీ ఆంధ్రజ్యోతిలో కూడా ప్రముఖంగా వచ్చినాయి. ఇక పాక్లో గుబులు, ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశం, భారత్తో పోరు తప్పదేమోననే ఆందోళన, బంగ్లాను వాడుకొని భారత్పై ఒత్తిడి ప్లాన్, అందుకే భారత్ బంగ్లా సరిహద్దులో పాక్ సైన్యం ISI కదలికలు, అటు LOC వెంట నిఘా రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల మోహరింపు, పాక్ ప్రధాన నగరాలు కరాచీ, లాహోర్ల గగనతలంపై నెల రోజుల పాటు ఆంక్షలు. ఈ వార్త కూడా ఆంధ్రజ్యోతిలో పహల్గాం దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించిన వార్త కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా కనిపిస్తుంది. అట్లాగే అవుట్సోర్సింగ్ భారం తగ్గించుకుందాం, అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను సాగనంపిన సర్కార్, ప్రస్తుతం 1,27,326 మంది సర్దుబాటు చేశాక 19,000 మంది తొలగింపు అనేటటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతి ఇక్కడ ప్రకటించింది. ఇక అట్లాగే అమరావతి 2.0కు సిద్ధం అనేటటువంటి వార్త, ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి వస్తున్నటువంటి వార్తకు సంబంధించిన ప్రాధాన్యత ఇక్కడ కనపడుతూ ఉంది. పాక్ నుంచి తిరిగి వచ్చిన బెజవాడ కోడలు, CMO అధికారుల శాఖల మార్పు, మెటా కోడింగ్ అంతా AIతోనే, గాలివానతో అతలాకుతలం, NEC అమలు చేస్తున్నాం. ఇటువంటి వార్తల్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించింది. ఇక దీంట్లో భాగంగానే జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం అనే మరో వార్త కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, పేదోళ్ల ఇండ్లు ఢమాల్, పెద్దోళ్లకు సలాం అనేటటువంటి వార్త ఇక్కడ కనపడుతుంది. సామాన్యులపైనే సర్కారు ప్రతాపం, పెద్దోళ్ల జోలికి వెళ్లేందుకు జంకుతున్న ప్రభుత్వం, అధికార యంత్రాంగం అనేటటువంటి వార్త ప్రధానంగా కనపడుతోంది. తర్వాత పంచాయతీ మళ్ళీ మొదటికి, కేంద్రం ప్రకటనతో ఎన్నికలపై సందిగ్ధత, 42% రిజర్వేషన్ల పెంపు అనుమానమే అనేటటువంటి వార్త నమస్తే తెలంగాణలో ప్రముఖంగా కనపడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రోజువారీ ఖర్చులకు నెలవారీ అప్పులు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి మరో ప్రకటనకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రచురించింది. అట్లాగే ఆక్రందన పట్టకుండా ఆరోపణల, మా వెనక ఏ రాజకీయ పార్టీ లేదు, ఎవరు ప్రేరేపించారనడం శుద్ధ అబద్ధం,
ఇప్పటికిప్పుడు సమ్మె నోటీస్ ఇవ్వలే అని ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించిన అంశానికి సంబంధించి వార్త కూడా ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉంది. ఇక అట్లాగే దగా కాంగ్రెస్ వంచనా శిల్పం, ప్రజల్ని గందరగోళపరిచేందుకు మకిలీ చేష్టలు, అందుకోసం పెద్దల కనుసన్నల్లో టీం అనేటటువంటి ఒక వార్త కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక గ్రూప్ 1 గూడు పుఠాని అనేటటువంటి మరో వార్త, పరీక్షల్లో అడుగడుగున అవకతవకలే, హాల్ టికెట్ ఎందుకు మార్చారు, ఆ 2 కేంద్రాల్లో 9.53% మంది అర్హత సాధించడం ఏంటి, హైకోర్టులో వాదన అనేటటువంటి వార్త కూడా ఇక్కడ కనబడుతుంది. ఇందిరమ్మ లొల్లిపై ఇంటెలిజెన్స్ నిఘా అనేటటువంటి మరో వార్త కూడా నమస్తే తెలంగాణలో ప్రముఖంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అనేటువంటి వార్త, 15 రకాల క్యాన్సర్లకు ఒకే వ్యాక్సిన్ అనేటటువంటి మరో వార్త కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక దీంతోపాటు సాక్షి విషయానికి వస్తే, సాక్షిలో ఏడాదిలోగా చేయాలి కేంద్రం కులగణన నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త, రిజిస్ట్రార్ జనరల్ నుంచే నేరుగా తాజా జాబితా, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం, మృతి చెందిన ఓటర్ల పేర్లను ఎప్పటికప్పుడు తొలగించే వెసులుబాటు, అత్యంత నవీకరించిన ఓటర్ల జాబితాకు అవకాశం అనేటువంటి వార్త సాక్షిలో కనపడుతుంది. గొంతెండిపోతుందనే మరో వార్త, అదేవిధంగా తెలంగాణలో చేసింది కుల సర్వేని అనేటువంటి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా సాక్షిలో కనబడతా ఉంది. ఇవాటి ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి ఈ వార్తలతో పాటు ఆంగ్ల పత్రికల్లో రేవంత్ 6 సెంటర్స్ క్యాస్ట్ సెన్సస్ టైమ్ లైన్ అనేటువంటి ఒక వార్త, అదేవిధంగా యుఎస్ బ్యాక్స్ ఇండియాస్ రైట్స్ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్ ఆన్ పహల్గామ్ అనేటువంటి మరో వార్త కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక బీజేపీ కాంగ్లాక్ హార్న్స్ ఓవర్ క్యాస్ట్ అనేటువంటి మరో వార్త ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా క్రియేట్ ఇన్ ఇండియా క్రియేట్ ఫర్ వరల్డ్ సేస్ మోడీ అనేటటువంటి మోడీ మాట్లాడినటువంటి అంశానికి సంబంధించిన వార్తలకు కూడా ఇక్కడ డెక్కన్ క్రానికల్ ప్రముఖంగా ప్రచురించింది. ఇక మనం ఈ పత్రికల వార్తల్లో ప్రముఖంగా వచ్చిన వార్తలపై విశ్లేషణకు వెళ్దాం. ఇక నిన్నటి మాదిరిగానే మరొకసారి ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్రానికి కనువిప్పు కలిగించింది. తెలంగాణనే కేంద్రానికి రోల్ మోడల్గా నిలిచింది. కులగణనలో తెలంగాణ చేసినటువంటి మోడల్ చూసి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అనేటటువంటి అర్థాలు వచ్చేటట్టుగా, తర్వాత తెలంగాణ అభివృద్ధి పదంలో ఉంది అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ ప్రముఖంగా పత్రికల్లో కనిపించాయి. అయితే నిన్న మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక పక్క కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కిని, అదేవిధంగా కేశవరావుని పక్కన కూర్చోబెట్టుకొని ఈ బీసీ కులగణలకు సంబంధించినటువంటి అంశంతో పాటు కొన్ని రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలలో ప్రధానంగా ఒకటి కులగణనకు సంబంధించినటువంటి కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడడం, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి పదంలో పోతుంది, రైజింగ్లో ఉంది, తర్వాత ఇక్కడ అభివృద్ధి జరగలేదు అంటే అది కాళ్ళు పోతాయి అనేటువంటి శాపనార్థాలు పెట్టేటట్టుగా మాట్లాడడం, తర్వాత ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ప్రభుత్వంపై వస్తున్నటువంటి ఆరోపణల్ని తిప్పికొట్టడానికి చేసినటువంటి కొంత ప్రయత్నంగా కూడా కనిపించింది. అట్లాగే ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి దాన్ని చెప్పుకోలేకపోవడం, తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దాన్ని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయనేటువంటి అర్థం వచ్చేలా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినట్టుగా కనపడింది. చాలా రోజుల తర్వాత పక్కన మధు యాష్కి కూడా ఉన్నారు, తర్వాత కేశవరావు కూడా పక్కన ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పూర్తిగా రాహుల్ గాంధీతో పోలుస్తూ కూడా మాట్లాడిన సందర్భం కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. మహాత్మా గాంధీ లాగానే కొంచెం గట్టివాడు, పట్టుదల కలిగిన వాడు రాహుల్ గాంధీ, అందువల్లే ఈ కులగణనకు సంబంధించిన అంశంతో పాటు ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలలో కూడా రాహుల్ గాంధీ పాత్ర ఉంది. రాహుల్ గాంధీ సలహాలు సూచనలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంతకాలం క్రితం తెలంగాణలో జరిగినటువంటి కులగణనకు సంబంధించిన అంశం రాజకీయ పార్టీలతో పాటు కొన్ని కుల సంఘాలు,
కూడా వీటిపై ఆరోపణలు చేసినాయి, కొంతమంది స్వాగతించినారు. తర్వాత చాలా చోట్ల రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి, ఆందోళనలు నిర్వహించినారు. సమగ్రంగా జరగాలి, హేతుబద్ధంగా ఉండాలి, అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఈ సర్వే జరపాలి అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి. కానీ ప్రభుత్వం అనుకున్నదే తడవుగా తను అనుకున్న పద్ధతిలో దాన్ని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది కుల సర్వే మాత్రమే, కుల గణన కాదు అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఇది చిత్తశుద్ధితో కంప్లీట్ చేశామని చెప్తున్నారు. అయితే ఇది సంపూర్ణంగా జరగలేదు, అన్ని చోట్లకు అధికారులు వెళ్ళలేదు. అధికారులు ఏ ప్రాతిపదికన ఈ కులగణన చేశారు, ఎటువంటి అంశాలని పరిగణలోకి తీసుకున్నారు, ఏ ప్రాతిపదికన వీటిని నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశం కూడా చర్చ జరిగింది. అయితే ఏదేమైనా ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఈ కులగణనకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను శాసనసభలో ఆమోదించిన తర్వాత ఇది కేంద్రానికి కూడా సిఫారసు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక బంతి కేంద్రం కోర్టులోకి వెళ్ళింది. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక రకంగా కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారనే చెప్పాలి. అటు కులగణన కుల సర్వే చేపట్టడానికి దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఒక హేతుబద్ధంగా తర్వాత పారదర్శకంగా దీన్ని పూర్తి చేయడం కోసం ఒకే సందర్భం లోపల పూర్తిగా కులగణన జరపడం కోసం నిర్ణయం తీసుకున్నామని చెప్పడం, దానికి ఆమోదం తెలపడం, దాంతో భాగంగా ప్రతిపక్షాల నుంచి కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రతిపక్షాలు కూడా మోదీ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అయితే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత దీంట్లో ఈ కులగణన చేపట్టడం కోసం ఒక బడ్జెట్ని కేటాయించి ఈ బడ్జెట్ ద్వారా మొత్తం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి క్షేత్రస్థాయి నుంచి మొదలుకుంటే అన్ని స్థాయిల్లో కూడా పూర్తి స్థాయి కులగణన జరపడం అనేది ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో చేస్తామనేటటువంటి ప్రకటన మోదీ సర్కార్ చేసింది. అయితే ఇప్పుడు ఇది గతంలో రోల్ మోడల్గా తెలంగాణ ఉందని కాంగ్రెస్ చెప్పడం, లేదు ఇది రాంగ్ మోడల్గా ఉందని బీజేపీ చెప్పడం అనేది ఒక రాజకీయంగా పరస్పరం ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలనే అంశాల్లో పోటీ పడుతున్నట్టుగా కనపడుతూ ఉంది. కానీ ప్రభుత్వాలు ప్రజల వైపు నుంచి ఆలోచించాల్సి ఉంటుంది. తర్వాత ప్రజల నుంచి వచ్చేటటువంటి అభిప్రాయాల్ని గౌరవించాల్సి ఉంటుంది. తర్వాత కుల సంఘాలు కోరినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కులగణన కుల సర్వే సంబంధించినటువంటి అంశంలో అధికారులకు కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత క్షేత్రస్థాయిలో ఏ కులాలకు సంబంధించిన వాళ్ళను ఏ ప్రాతిపదికన వాళ్ళను గుర్తించాలి, దాన్ని ఎట్లా రికార్డు చేయాలనే అంశాలు కూడా, తర్వాత టైం బౌండ్ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. వీటన్నిటి మీద కూడా దృష్టి సారించాలి. అట్లా అయినప్పుడు మాత్రమే ఈ కులగణనకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా సహేతుకంగా జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ తూతూ మంత్రంగా జరిగితే మళ్ళీ వివాదాలు రావడం, మళ్ళీ రాజకీయ పార్టీలు లొల్లి పెట్టడం, చివరికి మళ్ళీ ఈ కులగణనలో జరిగిన ఏదైనా తప్పులను సరిదిద్దడం కోసం చేసే ప్రయత్నంగా కాలయాపన జరగడం, ఇదంతా చోటు చేసుకుంటే కనుక మళ్ళీ బీసీ కులాలకు సంబంధించినటువంటి చాలామంది నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్నటువంటి రిజర్వేషన్ల ఫలితాలు మాకు అందడం లేదు, మాకు పూర్తిగా ఆ రకమైనటువంటి హక్కు ఉంది, అది మేము సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగినటువంటి సందర్భం. చాలా కాలం తర్వాత, సుదీర్ఘ కాలం తర్వాత జరిగినటువంటి ఈ కులగణనకు సంబంధించిన అంశంలో ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయం ఆహ్వానించదగినది అయినప్పటికీ దీంట్లో పూర్తిగా పారదర్శకత ఉండాలని, తర్వాత ఇది విజయవంతంగా పూర్తి చేయడం కోసం ప్రజల నుంచి సహకారం తీసుకుంటూనే అధికార యంత్రాంగానికి శిక్షణతో పాటు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా ప్రజల కోరికల మేరకు వాళ్ళ నిర్ణయాలు ఉండేటట్టుగా తీసుకోవాలనేటువంటి అభిప్రాయం అయితే బలంగా కనపడుతుంది. ఇది మొత్తం కులగణనకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన వార్తల సారాంశంగా మనకి ఇవాళ కనపడుతోంది. ఇక మనం రెండో విషయానికి వెళ్తే ఇవాళ ఉగ్రదాడికి సంబంధించి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సి ఉంది. అన్ని పత్రికలు కూడా ఇప్పుడు పాక్లో గుబులు అనేటటువంటి అంశాన్ని ప్రస్తావించినాయి. తర్వాత పాక్ సరిహద్దులో జరుగుతున్న ఉద్రిక్తతకు సంబంధించిన అంశాలు కూడా పత్రికల్లో వచ్చాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ యుద్ధాన్ని కొనసాగించే ప్రయత్నాలు ఒక పక్క జరుగుతూ ఉంటే యుద్ధ నివారణకు సంబంధించి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు కనబడతా ఉన్నాయి. అయితే అమెరికా లాంటి దేశాలు కొన్ని హితవు పలికేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్, మిగతా
దేశాలేమో ఈ యుద్ధం జరిగితే మనం ఎవరి వైపు నిలబడాలనే అంశంలో కూడా కొన్ని చర్చలు జరుగుతున్నట్టుగా వాళ్ళ అభిప్రాయాలు బయటకు వస్తున్నట్టుగా వార్తా కథనాలు కనబడతా ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పహల్గామ్ ఉగ్రదాడి భారత ప్రజల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ఆవేదనకు గురి చేసింది. ఇక్కడ అమాయక ప్రజల్ని బలిగొన్న ఉగ్రవాదుల్ని, అదేవిధంగా ఈ ఉగ్రదాడికి పురికొల్పినటువంటి పాకిస్తాన్ను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు. తర్వాత భవిష్యత్తులో మళ్ళీ భారత్ జోలికి రాకుండా ఉండేటటువంటి కఠినమైనటువంటి షాక్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత కఠినమైనటువంటి పద్ధతిలోనే వాళ్ళతో వ్యవహరించాలి అనే అభిప్రాయం బలంగా ఈ దేశ ప్రజల్లో ఇప్పుడు విస్తృతం కనపడతా ఉంది. అయితే యుద్ధం అనేది అనివార్యంగా ఏర్పడినప్పుడు ఆ యుద్ధంలో ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి, తర్వాత సైనికులకు ఇచ్చేటటువంటి స్వేచ్ఛకు సంబంధించి కానీ, బలగాల మోహరింపుకు సంబంధించి కానీ, రక్షణకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎట్లాంటి ఆలోచనలు చేస్తుంది, తర్వాత ఈ యుద్ధం అనివార్యంగా ఉన్న ఈ నేపథ్యం లోపల రక్షణగా అంటే సైనికుల్ని కాపాడుకోవడం కోసం కానీ, భద్రతను పెంపొందించుకోవడంలో కానీ, ప్రజలకు భరోసా ఇచ్చే విషయంలో కానీ, ధైర్యం ఇచ్చేటటువంటి విషయంలో కానీ, అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి దేశ రక్షణకు భంగం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. ఆ రకమైనటువంటి చర్యల్లో కొంచెం కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఒకరిద్దరు మంత్రులతో పాటు, సైనిక అధికారులతో పాటు ఈ సందర్భం లోపల ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం అయితే ఉందనేటటువంటి నిపుణుల సలహాలను కూడా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. కవ్వింపు చర్యలతో లేదంటే తొందరపాటు చర్యలతో కాకుండా ఇది దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేటట్టుగా, దీర్ఘకాలిక పరిష్కారం వచ్చేటట్టుగా ఇప్పుడు ఈ నిర్ణయం ఉండాలనేటువంటి అభిప్రాయం కూడా కనపడతా ఉంది. అదేవిధంగా కాశ్మీర్ ప్రాంతంలో ఇప్పటికే అలజడి చెలరేగి ఉన్న నేపథ్యం లోపల అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలను తొలగించడంతో పాటు అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేటట్టుగా కూడా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు పూర్తిగా అక్కడ సహకరించే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా మనం చూస్తే కనుక వివిధ మాధ్యమాలు, తర్వాత సోషల్ మీడియా, ఇటు పత్రికలు, అటు మీడియా, తర్వాత ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటన్నిటి కనుక చూస్తే పూర్తి స్థాయిలో కాశ్మీర్ ప్రజలు ధైర్యంగా, మనోనిబ్బరంగా, అదేవిధంగా ప్రజలకు అండగా నిలిచేటటువంటి పరిస్థితి. మేమంతా కూడా ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించేదాకా కూడా ఇటు ప్రభుత్వాలతో, సైనికులతో అండగా ఉంటాం. ప్రజల వైపుగా నిలబడి మేమందరం కూడా ఈ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని కాశ్మీరీ ప్రజలు నిలబడడం, ఆందోళన, నిరసనతో పాటుగా శాంతియుత వాతావరణం కోసం ప్రయత్నం చేస్తున్న పద్ధతి చూస్తుంటే కనుక ఇక్కడ కొంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యుద్ధం జరిగేటటువంటి సందర్భం, యుద్ధం అనివార్యమైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, పాక్ భారత్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఇక్కడ సైనికులకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం, అటువంటి ప్రభుత్వాలకు కూడా అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదరకుండా బెదరకుండా ఈ దేశ రక్షణే ముఖ్యం, ఈ దేశంలో ఇటువంటి చర్య మళ్ళీ పునరావృతం కాకూడదు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ ఐక్యతను అక్కడ చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక మూడో వార్తకు వస్తే కనుక అమరావతి 2.0కు సిద్ధమనేటువంటి వార్త మనకు కనపడుతోంది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం పేరుతో జరుగుతున్నటువంటి సభలో సుమారు 50,000 కోట్లకు పైగా నిధులతో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. సెక్రటరియట్తో పాటు కొన్ని కీలకమైనటువంటి భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశం ఉంది. 2.5 గంటల పాటు ప్రధానమంత్రి పర్యటన ఉంటుందనేటటువంటి విషయాన్ని వెల్లడిస్తూ పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఆయన ఎన్ని గంటలకు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టు చేరుకుంటారో, తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభాస్థలికి వెళ్తారో, అట్లాగే 2.5 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయనేటటువంటి వార్త ఉంది. దీన్ని ఒక రాజకీయ ఉద్దేశంతో కాకుండా ఇది అభివృద్ధికి సంబంధించిన అంశం, ప్రజలకు సంబంధించిన అంశం, తర్వాత పునర్నిర్మాణానికి సంబంధించిన అంశం. అమరావతి ఇప్పటికే నష్టపోయి ఉంది అనేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ప్రజలు భాగస్వామ్యం అందించాలి, తర్వాత దీన్ని పూర్తిగా అభివృద్ధి కోణంలో చూడాలి తప్ప ఇది రాజకీయ కోణంలో చూడకూడదని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ గతంలో ఇచ్చిన హామీల సంగతి ఏంటి? గతంలో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి సహకారం ఏపీకి అందలేదు అనేటువంటి పద్ధతిలో
అటు వైఎస్ఆర్సీపీ నాయకత్వం నుంచి తర్వాత వాళ్ళ క్యాడర్ నుంచి కూడా విమర్శలు వినపడతా ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ తర్వాత కూటమికి సంబంధించిన నాయకత్వం మాత్రం బలంగా ప్రజల్లోకి ప్రధాని నరేంద్ర మోడీ రాకతో ఇక్కడ అమరావతి మరింత అభివృద్ధి చెందుతుంది, ఆయన చేతుల మీదుగా చేసేటటువంటి అభివృద్ధి పనుల ద్వారా పునర్నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రజల కోసం ఇక్కడ అన్ని రకాల వనరులు వసతులతో పాటు భవిష్యత్ తరాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనేటువంటి సదుద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, అందుకు ప్రధాని ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆయన చేతుల మీదుగానే ఇవన్నీ చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎప్పుడు వస్తారు, ప్రధానమంత్రి వచ్చే అవకాశం ఉందా లేదా, నిజంగానే పునర్నిర్మాణం అంటే ఇది గతంలో జరిగింది ఏమిటి, ఇటు తర్వాత అమరావతి ప్రజలు కోరుకున్నటువంటి నిర్మాణాలు అక్కడ జరుగుతాయా లేదా, తర్వాత ఇది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఎంత మేరకు దీన్ని అభివృద్ధి చేసింది, ఏ మేరకు నిర్ణయాలు తీసుకుంది, ఇటువంటి అంశాలు కూడా గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రధాని రాక కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాని రాకకు సంబంధించినటువంటి వార్త పైన తర్వాత ప్రధాని పర్యటన పైన రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. అయితే ప్రధాని ఎటువంటి వరాల మూట విప్పుతారు, తర్వాత గతంలో వచ్చి వెళ్ళిన సందర్భంగా మాట్లాడినటువంటి వాటిలో ఏ వాగ్దానాలను నెరవేర్చారు, ఏవి నెరవేర్చలేకపోయారు, నెరవేర్చలేకపోయినందుకు కారణాలు ఏమిటి అనే విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తారా, లేదంటే గత ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించుకుందాం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అమరావతిని అభివృద్ధి చేసుకోవడం కోసం నా వంతుగా ఏం చేస్తాననే విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారనే ఆసక్తి కూడా కనబడతా ఉంది. దీన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకత్వం కూడా మోదీ పర్యటన సందర్భంగా ఏపీలో కొంచెం బలపడాలనేటువంటి ఉద్దేశంతో క్యాడర్ అంతా కూడా అప్రమత్తం చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. అయితే ఈ బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక పక్క పహల్గాం దాడి ఘటనకు సంబంధించినటువంటి సమాలోచనలు, సంప్రదింపులు, తర్వాత కీలక నిర్ణయాలు, ఇటువంటి అంశాలతో పాటు నిన్న మొన్న జరిగినటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించి ఇటు కులగణనకు సంబంధించిన అంశం కానివ్వండి, ఇంకా ఇతరత్ర ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలపై క్యాబినెట్తో చర్చలు జరిపిన సందర్భం కానివ్వండి, ఈ బిజీ షెడ్యూల్ తర్వాత అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం అనేటటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేసుకొని ముందుకు పోవాలనేటటువంటి భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన అంశాలని కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ అమరావతికి ప్రధాని రావడం కొంత ఇంత బిజీ షెడ్యూల్లో వస్తున్నందుకు కూడా కొంత చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉన్నది. కానీ ప్రధాని వైపు నుంచి ఎటువంటి హామీలు వస్తాయి, తర్వాత నిధుల కేటాయింపు ఎట్లా ఉంటుంది, అమరావతి నిర్మాణంలో ప్రధాని మోడీ ఈసారి ఎట్లా తన వైపు ప్రజల్ని ఆకర్షించుకుంటారు, తర్వాత కూటమి ప్రభుత్వానికి ఊతం ఇచ్చేటట్టుగా, బలం ఇచ్చేటట్టుగా, తర్వాత వచ్చే ఎన్నికల నాటికి ఈ కూటమి ప్రభుత్వం బలపడేటట్టుగా ఏ రకమైనటువంటి హామీల జల్లు కురిపించబోతున్నారు, ఎటువంటి వరాల మూట విప్పనున్నారు అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు బలంగా వినపడుతుంది. ఇక మరో వార్త, అవుట్సోర్సింగ్ భారం తగ్గించుకుందాం అనేటువంటి వార్త సంబంధించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని చాలా శాఖల్లో, ఒక మున్సిపల్ శాఖ దగ్గర నుంచి మొదలుకుంటే జెన్కో, ట్రాన్స్కో, ఇట్లా చాలా శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని గతంలో ప్రభుత్వం నియమించుకుంది, ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తాం. దీంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తగ్గించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో చాలా వరకు వివాదాస్పదంగా కూడా మారుతుంది. అంటే సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాకు కొంచెం పర్మనెంట్ చేయాలనేటువంటి డిమాండ్ ఉద్యోగులు ఉన్నప్పటికీ వాళ్ళ కోరికను నెరవేర్చామని గతంలో ఎన్నికల ముందు హామీలు ఇచ్చినప్పటికి కూడా చాలా వరకు నెరవేర్చకుండా మెల్లమెల్లగా ఈ అవుట్సోర్సింగ్ విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించేటటువంటి ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన కనబడతా ఉంది. ఇవాళ వచ్చినటువంటి వార్తల్లో జెన్కో, ట్రాన్స్కోకి సంబంధించి, డిస్కమ్కి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించి మాత్రం వచ్చింది 19,000 ఉద్యోగాలు తొలగిస్తున్నట్టుగా కనబడతా ఉంది.
రాష్ట్ర ఆర్థిక స్థితిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. కేవలం రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు, ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గత ప్రభుత్వం నిధుల కొరతను మిగిల్చి వెళ్ళింది, లోటు బడ్జెట్గా మిగిలిపోయింది, అప్పులు చేసి వెళ్ళింది అని పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలో ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రోజువారీ ఖర్చులకు నెలవారీ అప్పులు చేస్తున్నామనేటటువంటి వార్త ఒకటి నమస్తే తెలంగాణలో కనపడతా ఉంది. అయితే నిన్న మాట్లాడినప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ దీనిపైన ప్రజల్లో కొంత పెదవీరుపు అయితే కనపడతా ఉంది. అంటే మాటి మాటికి అప్పులు ఉన్నాయి, ఆ ఖజానా ఖాళీగా ఉంది అని ఒక పక్క చెప్తూనే ఆడంబరాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, లేదంటే హడావిడి చేసే విషయాల్లో కానివ్వండి, లేదు కొన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తామని చెప్తున్నప్పుడు మరి ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు ఇది ఎట్లా సాధ్యమవుతుందనే ఒక అనుమానాలు, అపోహలకు తావిచ్చేటట్టుగా కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది ఇట్లా ఉండగా అందాల పోటీలకు 200 కోట్లు అనేటటువంటి వార్త కూడా వచ్చింది. అయితే ఇంత ఖజానా ఖాళీగా ఉన్న సందర్భం లోపల ఈ అందాల పోటీలకు 200 కోట్లు కేటాయించడం కూడా రాజకీయాల్లో విమర్శలకు తావిచ్చేటట్టుగా ఉంది. ఇక్కడ అందాల పోటీలు నిర్వహించడం కోసం ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడం, దానికి సంబంధించి 200 కోట్లు కేటాయించడం అనేది కూడా ఇప్పుడు రాజకీయాల్లో కొంత విమర్శలకు తావిచ్చేటట్టుగా ఉంది. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కుటుంబానికి పెద్దగా వ్యవహరించే దృక్పథం కలిగి ఉండాలి. తర్వాత అట్లాంటి ఏదైనా కష్ట సందర్భం వచ్చినా కూడా ధైర్యం చెప్పేటట్టుగా ఉండాలి. కానీ పదే పదే ప్రజల్లో ఆందోళనకు గురి చేసే విధంగా, ప్రజలంతా కూడా అసంతృప్తికి గురయ్యే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉంటున్నాయని బీఆర్ఎస్ సంబంధించిన నాయకులతో పాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పదే పదే గత ప్రభుత్వం పైన నెపం నెట్టేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము చాలా కష్టంగా దీన్ని నెట్టుకొస్తున్నాం, నేను చాలా నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నాను, అధికారులు సహకరించాలి, సిబ్బంది సహకరించాలి, ప్రజలు సహకరించాలనేటువంటి వేడుకోలు మాటలు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈ ప్రభుత్వాన్ని నడపడానికి సిద్ధమైన సందర్భం లోపల తర్వాత గత ప్రభుత్వం నుంచి అధికారం వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇవ్వండి అని అడిగేటప్పుడు ఈ మొత్తం భవిష్యత్తు సంబంధించినటువంటి నిర్ణయాలు కానివ్వండి, తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వాన్ని నడపడానికి సంబంధించినటువంటి ప్రణాళిక కానివ్వండి సిద్ధం చేసుకుని ఉన్నామని చెప్పిన రేవంత్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇప్పుడెందుకు ఈ డొల్లతనాన్ని బయట పెట్టుకుని వాళ్ళ నిస్సహాయతను ప్రకటిస్తుంది అనేటటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. ఏదేమైనా ముఖ్యమంత్రి ఈ ప్రజలకు ధైర్యం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంది. తర్వాత నిధులను సమకూర్చుకోవడంతో పాటు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాల్సి ఉంది, హామీలను నెరవేర్చాల్సి ఉంది. నిజంగానే ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోతే దాన్ని గాడిలో పెట్టడంతో పాటు ఇది మరింత అప్పుల నుంచి కాకుండా అభివృద్ధి వైపు ప్రయాణం చేసేటట్టుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసి ఆ రకమైనటువంటి పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అవసరమైతే విదేశీ పెట్టుబడులు కానివ్వండి, విదేశీ నుంచి పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి, ఇక్కడ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కానివ్వండి, మరీ ముఖ్యంగా రైతులకు ఆసరగా నిలిచేటటువంటి సందర్భం లోపల, అండగా నిలిచే సందర్భం లోపల రైతుకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, పేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉందనేటటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికల వార్తా కథనాలకు సంబంధించిన విశ్లేషణ. రేపు మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి WMM టాక్స్.